పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఈ 12 ఏళ్లలో 12 మలుపులు తిరిగిన మాట నిజం. ఆయన ఇప్పటి వరకు జత కట్టని వారు లేరు. వారిలో కమ్యూనిస్టులున్నారు. సరిగ్గా అదే సమయంలో మాయావతి వంటి దళిత నేతలు ఉన్నారు. ఇక చెగువేరా సంగతి సరే. ఫైనల్గా ఆయన సేన, బీజేపీ, టీడీపీతో చేస్తున్న ప్రయాణం గురించి తెలియంది కాదు. కానీ పవన్ పై ఇప్పుడు చర్చంతా ఏంటంటే ముస్లిం టోపీ ధరించి గొడ్డు మాంసం తినటంలో తప్పు లేదని, తన తండ్రి దీపం మంటతో సిగరెట్ వెలిగించుకునేంత నాస్తికుడని చెప్పుకొని ఆపై బైబిల్ పట్టుకొని తన పెళ్ళాం పిల్లలు పూర్తి క్రిస్టియన్లని చెబుతూ చివరికి ఆయన ఇలాంటి నిగూఢమైన వారాహి దీక్షలు, వాహనాలకు ఆ పేరు పెట్టడంతో పాటు యజ్ఞయాగాదుల నిర్వహణ, కుంభమేళాలో స్నానాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా? జనాన్నిలా సందిగ్ధంలో పడేయటం పవన్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ. పవన్ పయనమిటు అన్నది చూస్తే ఈయన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పవన్ పెద్ద స్కెచ్చే వేశారని అంటారు కొందరు ఆధ్యాత్మిక రాజకీయ పండితోత్తములు. వచ్చే రోజుల్లో ఆయన స్టార్ క్యాంపెయినర్గా దేశమంతా ఒక రకమైన ఫాలోయింగ్ తీసుకురావాలంటే అందుకు తగిన మార్గం కోసం వెతుకుతూ ఉండగా వెతకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా మారిందట ఈ సనాతనం. దీని పవర్ కేవలం 1-2 రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ఇది దేశవ్యాప్తంగా కనిపించే కామన్ పాయింట్. గతంలో రజనీకాంత్ని వాడాలనుకున్నారు మోడీ. ఆయన దగ్గరకు అదే పనిగా పంచె కట్టుకొని వెళ్లటం చూసే ఉంటాం. ఆయన కూడా అందుకు తగిన విధంగానే రియాక్ట్ అయ్యారు కూడా. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజకీయాలనే చేస్తానన్నారు. కాకుంటే ఈ సూపర్ స్టారుడికి కాలం ధర్మం పెద్దగా కలిసి రాలేదు. దీంతో రజనీ ఛాన్స్ మిస్ చేసుకుంది కమలం దడ్. సరిగ్గా ఈ టైంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి ఆశాకిరణంగా కనిపించారు. అందుకే పవన్ కళ్యాణ్ని మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా మొదటి ప్రయారిటీ కింద గుర్తిస్తారు. అంతెందుకు, ప్రమాణ స్వీకార సమయంలో మోడీ పవన్ చిరంజీవుల చేతులు పైకి లేపి ఇచ్చిన సంకేతం ఏమిటి? అందుకే పవన్ ఈ దిశగా తన అడుగులు వేస్తూ బీజేపీ పాలిట ఒక స్టార్ క్యాంపెయినర్గా తన పరిధిని పెంచుకుంటూ పోతున్నారు. అందుకే తమిళనాడు బీజేపీ సైతం మురుగన్ పేరిట ఒక ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేసింది. కారణం, ఇక్కడ మురుగన్ అన్నదొక ప్రత్యేక మతం. ఆ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. తద్వారా పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేసి ఇక్కడి తెలుగు ఓటర్లను విశేషంగా ఆకర్షించి ఆపై తమిళనాట తన ఓటు బ్యాంకును మరింత మెరుగుపరుచుకోవాలని కమలదళం చూస్తున్నదని పరిశీలకుల విశ్లేషణ. అది మోడీ ఆదేశానుసారమో మరొకటో తెలియదు, కానీ ఆ దిశగా పవన్కి కూటమి ప్రభుత్వంలోనూ భారీ ఎత్తున ప్రయారిటీ దక్కుతోంది. మొన్న కర్ణాటక ఏనుగుల వ్యవహారంలోనూ ఆయన దగ్గరుండి వాటిని తీసుకోవటం, ఇలా పవన్ని రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీని పెంచేందుకు బీజేపీ ఒక పథకం ప్రకారం వెళ్తున్నట్టుగా సమాచారం. మనమంతా ఏమనుకుంటున్నాం? ఇదేంటి పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు, ఆయనకు ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ ఓట్లు వద్దా అని తీసికట్టినట్టు మాట్లాడుకుంటాం. కానీ ఈ మొత్తం జర్నీలో ఆయన్ని సనాతన ధర్మం వారధిగా భారీ కమల వ్యూహమే రచిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు. ఆయన కూడా వెళ్లిన ప్రతి ప్రాంతాన్ని ఇక్కడే నేను పుట్టా, ఇక్కడే నేను పెరిగా, ఇక్కడే నా సినిమాలు ఎక్కువ ఆడేవి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ అక్కడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా ఒక విస్తృత రాజకీయాల్లో భాగంగానే చూడాలంటారు కొందరు ఎనలిస్టులు. ఎందుకంటే తాను కేవలం ఒక కాపు నేతగా మాత్రమే కాకుండా సర్వజన సర్వకుల నేతగా ఎదగటం ఒక అనివార్యంగా కావటంతో ఇదిగో ఇది పరిస్థితి. పవన్ అలవోకగా చెప్పే డైలాగ్లోనూ ఒక వ్యూహం ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది దక్షిణాది రాజకీయాల్లో. అందుకే ఇతర రాష్ట్రాల వేదికలపై పవన్కి ఇంత ఎలివేషన్ అంటున్నారు విశ్లేషకులు.